కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ టీడీపీ సీనియర్ నేత వరపుల రాజా 3వ వర్ధంతి వేడుకలు అన్నవరంలో ఆ పార్టీ నేతలు బుధవారం ఘనంగా నిర్వహించారు. రైల్వే స్టేషన్ రోడ్డులోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని రాజా చిత్రపటానికి పూలమాలలు సమర్పించి ఘన నివాళులర్పించారు. ప్రతిపాడు నియోజకవర్గ నాయకులతో పాటు అన్నవరం సీనియర్ నాయకులు రాజాల చిట్టిబాబు, వీర్ల సూరిబాబు, బొమ్మిడి సత్యబాబు, పలివెల సతీష్ తదితరుల ఆధ్వర్యంలో వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమం అనంతరం పేదలకు భారీ అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. నియోజకవర్గంలో వరపుల రాజా చేసిన సేవలను నాయకులు కొనియాడారు. ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా రాజా నిలిచిపోయారని, ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రతి కార్యకర్త నడుచుకుంటున్నారన్నారు. ఆదేశాల మేరకు మన అన్నవరం గ్రామంలో తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులందరూ కలిసి మరి రాజన్న గారు ప్రతిపాడు నియోజకవర్గం మాజీ ఇన్ఛార్జి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా డిసిసిబి వరపుల రాజా గారి 3వ వర్ధంతి సందర్భంగా గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ వరపుల సత్యప్రభ రాజా గారి ఆధ్వర్యంలో అన్నవరం తెలుగుదేశం పార్టీ నాయకుల సమిష్టి కృషితో ఈరోజు ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతుంది. ముందుగా అన్నవరం కార్యకర్తలందరూ కూడా మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఏగల దేవులు గారి ఆధ్వర్యంలో వరపుల రాజా గారి చిత్రపటానికి పూలమాల వేయడం జరిగింది. అదేవిధంగా నాయకులందరూ కూడా ఇక్కడ ఎవరైతే పేదవారు ఉన్నారో వరపుల రాజా గారి వర్ధంతి సందర్భంగా సుమారు 300 మందికి అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. స్వర్గీయ వరపుల రాజా గారు మన ప్రతిపాడు కాన్స్టిట్యూన్సీతో పాటు జిల్లాలో అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆయన విద్యాపరంగా, వైద్యపరంగా, అదేవిధంగా ప్రభుత్వం తరఫున వివిధ సంక్షేమ పథకాలు అమలు చేయడంలో ఆయన కృషి మరువలేనిది. వారు మన మధ్యలో లేకపోయినప్పటికీ కూడా వారిని స్మరించుకుంటూ ఉన్నాం. వారి అడుగుజాడల్లోనే ఇప్పుడున్నటువంటి మరి ఎమ్మెల్యే గారు రాజా గారి సతీమణి గారు అయినటువంటి శ్రీమతి వరపుల సత్యప్రభ గారు కూడా పేద, బడుగు, బలహీన వర్గాల కోసం ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో అది అమలు చేస్తూ ప్రతి గ్రామంలో కూడా రోడ్లు వేయడం, తర్వాత వాటర్ సదుపాయాలు పెట్టడం, విద్యుత్ సదుపాయాలు పెట్టడం, ఎక్కడైతే ఎవరికైతే మరి ఆపదలు ఉన్నాయో వెంటనే స్పందించి మేడం గారు చాలా చక్కగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. వారి నాయకత్వాన్ని ఇంకా బలపరుస్తూ మేమందరం కూడా మరి తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో, మరి సత్యప్రభ గారు రాజా గారి నాయకత్వంలో, లోకేష్ గారి నాయకత్వంలో, చంద్రబాబు గారి నాయుడు గారిని మరొకసారి ముఖ్యమంత్రిగా మేము చూడాలనుకుంటున్నాం. మరి ఈరోజు మరి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయం చేసినటువంటి తెలుగుదేశం పార్టీ అభిమానులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మన ప్రియతమ నాయకులు వరపుల రాజా గారి 3వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ ఇవాళ అన్నవరం కార్యక్రమంలో నాయకులందరూ కలిసి, కార్యకర్తలు, నాయకులు అందరూ వచ్చి మరి ఈవేళ ఇక్కడ ఘనంగా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అందులో భాగంగా మరి వరపుల సత్యప్రభ రాజా గారి ఆదేశాల మేరకు మరి ఇక్కడ భారీ అన్నదానం కూడా చేయడం జరుగుతుంది. అదే కాకుండా రాజా గారి గురించి చెప్పాలంటే ఎన్ని చెప్పినా కూడా తక్కువ అవుతాయి. కారణం ఏంటంటే ఆయన ఎన్నో సంక్షేమ కార్యక్రమాలతో పాటు ప్రజలకు అందరికీ కావాల్సిన అవసరాలన్నీ కూడా తీర్చుతూ, అది విద్యాపరంగా అవుతాయని, మెడికల్ పరంగానే అవుతాయని, అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా నేనున్నాను ముందు అని భరోసా ఇచ్చి అందరూ ముందుకెళ్ళి ఆయన ఎన్నో సంక్షేమ కార్యక్రమాలే కాదు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు అన్నీ కూడా ఈ కాన్స్టిట్యూన్సీని అభివృద్ధి పదంలో తీసుకురావడం జరిగింది. దురదృష్టవశాత్తు కూడా మనసులో ఉన్నాయి. అవన్నీ కూడా
మరి సత్యబాబా రాజా గారు ఇవన్నీ అమలు చేయడం జరుగుతుంది. మరి వీళ్ళందరూ కూడా పూర్తిగా సహకరించి అన్నవరం అభివృద్ధికి, అలాగే మొత్తం మన కాన్స్టెన్సీ అభివృద్ధి కూడా అందరూ తోడ్పడాలని సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. ఇప్పటికీ కూడా ప్రతిపాడు నియోజకవర్గం గౌరవ శాసనసభ్యురాలు వరుపుల సత్యప్రభ రాజా గారి ఆదేశాల మేరకు అన్నవరం గ్రామంలో ఉన్నటువంటి కూటమి నాయకులందరూ కలిసి ఈ ఒక రాజా గారి 3వ వర్ధంతి చేయడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈ ఒక తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఏ అయితే రాజా గారి ఆశయాలు ఉన్నాయో ఆ ఆశయాలు నెరవేర్చేటటువంటి ఉద్దేశంతో మరి మహిళ అయినప్పుడు కూడా మా ఎమ్మెల్యే గారు వరుపుల సత్యప్రభ రాజా గారు ఎవరైతే ఉన్నారో ఆవిడ ప్రతి గ్రామానికి వెళ్ళి అన్ని ఒక సమస్యలు తెలుసుకొని ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. నిజంగా వరుపుల రాజా గారు ఆలోచించింది ఒకటే, ఆయన ఈ రాష్ట్రంలో కాకుండా ఈ దేశంలోనే నంబర్ 1 ప్రాంతంగా ఈ ఒక ప్రతిపాడు నియోజకవర్గం ఉండాలనేటువంటిది ఆయన ఆశ. ఈరోజు ప్రతిపాడు నియోజకవర్గం అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి చూసినటువంటి పరిస్థితి గతంలో ఉంది. నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు ఈ ఒక ప్రతిపాడు నియోజకవర్గానికి ఒక మంచి బిరుదిచ్చినటువంటి పరిస్థితి కూడా రాజాగారి టైంలో మనం చూసాం. అదే భాగంగా ఈరోజు ప్రతిపాడు నియోజకవర్గంలో ఎవరైనప్పుడు కూడా ఏ రకమైన ఇబ్బంది పడకూడదనేటువంటి ఉద్దేశం రాజా గారికి ఉంటే దాన్ని కొనసాగించేటువంటి వ్యక్తే వరుపుల సత్యప్రభ రాజా గారిని కూడా ఈ ఒక మీడియా ద్వారా మీ అందరికీ తెలియజేస్తూ అన్నవరం గ్రామంలో ఏర్ల సూరిబాబు గారు, బొమ్మిడి సత్యబాబు గారు, రాజా చిట్టిబాబు గారు, ఇంకా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్టు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.